మాకు తెలిసేది ఇప్పటివరకు అయితే మేము అదాలే వెళ్తున్నాం సార్. మాకున్నంతలో శక్తి మేరకు ఒకరికి హెల్ప్ చేసుకుంటూ ఇప్పటికీ ఉంటున్నాం సార్. వీలైనంత వరకు ఇప్పుడు కూడా ఈ గెట్ టుగెదర్లో కూడా అంటే ఇప్పుడు ఎంత ఫిక్స్ మనీ అని కాకుండా కొంతమంది ఎక్కువ అమౌంట్, కొంతమంది తక్కువ అమౌంట్ అట్లా చేసుకున్నాం సార్. కాకపోతే ఏంటంటే మేము చెప్పింది మనకు కలవడం ముఖ్యము. సరే ఆర్థికంగా కొంచెం బెటర్గా ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ ఇస్తారు, బెటర్గా లేని వాళ్ళు కొంచెం తక్కువ ఇచ్చినా పర్లేదు. బట్ మనం కలిసి ఉండడం అనేది అల్టిమేట్గా ఒక ఎజెండాగా పెట్టుకున్నాం సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. సరే, ఇక్కడికి రావడమే ఒక విచిత్రం. నాకు ప్రమోషన్ వస్తుందని చెప్పగానే వెంకటేశ్వర సార్ మా ఇంటికి వచ్చారు. సార్ ఎటు మీరు వెన్నెపల్లి తీసుకోండి, మీకు బాగుంటుంది సార్ అని చెప్పి నన్ను మోటివేట్ చేశాను. నేను అనుకున్నట్టే వెన్నెపల్లి కోరుకున్నాను. నేను కోరుకున్నాక మా మిత్రుడు సురేంద్ర ప్రసాద్ గారు, అన్న నేను కూడా అతనే వెన్నెపల్లికి అన్నాను, రండి అని మేమిద్దరం వచ్చాము. మాతో పాటు ఇద్దరు వెంకటేశ్వరం ఇద్దరు ఉన్నారు, లక్ష్మణ్ బాబు సార్ ఉన్నారు, తర్వాత లోకల్లో ఉండే మన వైకుంఠం సారు, కుమార్ రెడ్డి సారు, ఇదంతా మా స్టాఫ్. అదే మా క్లాసులో వచ్చేసి 9 క్లాసులు, మేమున్న స్టాఫ్ ఏమో ఇది. మాకు స్టాఫ్ సరిపోవట్లేదు కానీ విద్యావంటిని 6-7 విద్యావంట తీసుకున్నాం. మేము తీసుకుని ఆ రకంగా నడుపుతూ ఉంటే ఒక 1 year తర్వాత మాకు నారాయణ సార్ వచ్చి యాడ్ అయ్యారు. మాకు అయిన తర్వాత మాకు దేంట్లో కూడా తిరిగి లేకుండా పోయింది. అడ్మినిస్ట్రేషన్లో నేను, డిసిప్లిన్లో సురేంద్ర ప్రసాద్ సారు, నారాయణ సార్ మేము ఇద్దరం కలిసి ఊరంతా వెతికి తిరిగి పట్టుకొని వచ్చి పిల్లల్ని బళ్ళు చేరపడం, ఇది మా డ్యూటీ. దీంతోపాటు చదువు కూడా చెప్పించాలని ప్రతి క్లాస్కి ఒకసారి ఉండే విధంగా చూసేవాళ్ళం. మేము స్టాఫ్ సరిపోకుండా కూడా బయటకు వెళ్ళి వాళ్ళు 10th ఇంటర్మీడియట్ ఏ చదువుకుంటే వాళ్ళని పట్టుకొచ్చి చిన్న క్లాసుల నుంచి పెద్ద క్లాసులో మేము డీల్ చేసేవాళ్ళం. ఈ రకంగా క్రమేపీ మన 10th ఎగ్జామ్స్ రావడం, ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్, ఫోర్త్ బ్యాచ్, 4 బ్యాచ్లలో కూడా 100% రిజల్ట్ తీసుకుని రావడం అనేది జరిగింది. అప్పుడు ఈ 4 సంవత్సరాలు మమ్మల్ని అంటే ప్రత్యేకంగా హెడ్ మాస్టర్ అయినందుకు నన్ను మన డిఓ మన్మథరెడ్డి గారు 4 సార్లు సన్మానం చేసి మిగతా సార్లందరినీ ఓపెన్ చేయడం జరిగింది. చిన్న సారు మీకంటే బాగా జూనియరు, వాళ్ళ స్కూళ్ళల్లో 100% రిజల్ట్ వస్తుంది, మీకెందుకు రావట్లేదు చెప్పి మిగతా సార్లందరినీ క్లాస్ తీసుకున్న సందర్భం అన్నమాట. అదంతా మా సార్లు నాకు సహకారం వల్లనే జరిగింది. ఒక్కొక్కరికి మనిషికి 2 సబ్జెక్టులు. మన మ్యాథ్స్ సార్ గారు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్, నారాయణ గారు తెలుగు అండ్ హిందీ, వెంకటస్వామి గారు సోషల్ అండ్ ఇంకేముండే తెలుగు. ఇట్లా మనిషికి 2 పంచుకొని చెప్పడం జరిగింది అనమాట. అట్లా మీ అందరి దృష్టిలో మరి మేము కష్టపడ్డామని అనుకోవట్లేదు, మా పిల్లలకి మేము మంచిగా చూసుకోవాలి, వాళ్ళు కొంచెం మాకు తెలిసింది వాళ్ళు చెప్పాలని ఉద్దేశం కొద్దీ మీకు చదువు చెప్పడం జరిగింది. దాంట్లో మేము సక్సెస్ అయినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము. ఈరోజు మిమ్మల్ని అందరూ చూస్తూ ఉంటే చాలా ఆనందం వేస్తూ ఉంది, మా పిల్లలు మాకంటే చాలా ఎత్తులో ఉన్నారు అని చెప్పి. ఇది ప్రతి ఉపాధ్యాయుడు కోరుకునే సందర్భం అన్నమాట. మా పిల్లలు మాకంటే ఎత్తులో ఉండాలి. ఎప్పుడు మాకంటే కింద ఉన్నప్పుడు మాకు బాధ అనిపిస్తుంది. అందరు స్వయం కృషితోని ఎదిగారు, అందరూ స్వతంత్రంగా బతుకుతూ ఉన్నారు. కాబట్టి అందరికీ మళ్ళొకసారి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. And the respected persons here and my beloved students. Good evening all of you. It's a great privilege for me to talk in front of you. Really, I felt so much happy after seeing you a long 20 years. That's almost 2 decades. Really, I felt so much happy. See that the wonderful moments, what I felt in my life is one of the great achievements in my service. Even though I was awarded by the Government of Telangana in 2019, State Best Teacher Award, I got it. But still my happiness will be always with you. 2001 to 2005 November, that is. Really, I love you all and you have there your familiar faces. So when you are, just I want to remember your childhood. When you are there in class, I think I was started for you the class in 9th class, isn't it? 9th and 10th. See, 2 subjects I used to take because basically I was appointed as a math school assistant. Then I was redesignated as school assistant physical science. So then the 2 subjects I used to handle under the supervision of my friend Mr. Anjay Garu. And here all my beloved teachers are there. Here they helped me a lot.
So during in my course of service, really I have to say thankful for them in order to do my duties in this school. And I love you all. Here certain faces are there, even 2002-3, that was the first batch, 2003, and 2004 second batch, 4 and 5, and again 5 and 6, this is the fourth batch. So now you belongs to third batch of SSC 2004 and 5. See, your faces have slightly changed, but your memories are always with me still. So Meeru, maybe that because I was really interested to speak in English. See that. So I'll try to speak in even Telugu also there, because in my long due course I was practiced to speak in English only. Because that does ఆ రోజుల్లో ఒకసారి జ్ఞాపకం చేస్తూ మీరు ఒకసారి ఎవరైనా అటెండెన్స్ గురించి యాజ్ ఏ క్లాస్ టీచర్గా గుర్తు చేసుకోండి ఒకసారి, ఎలా అటెండెన్స్ తీసుకునే వాళ్ళం. థ్యాంక్ యూ ఫర్ యువర్ మెమరీ. మీకు మెమరీ చాలా ఉంది, బికాస్ దట్ ఈస్ మై యాటిట్యూడ్ టేక్ హియర్ డిసెండింగ్ ఆర్డర్. అంటే మీరు కాషియస్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ విధంగా చేసేవాడిని. ఆ రోజులలో క్లాసులకి రాగానే మీ స్టాండర్డ్ చూసి నేనేమి డిసప్పాయింట్ కాలేదు, బట్ స్టిల్ ఐ హ్యావ్ ఎ హోప్. డెఫినెట్గా వీళ్ళు తయారవుతారు, రాబోయే తరానికి వీళ్ళే వారసులు. తప్పకుండా ఈ గ్రామం నుంచి కొన్ని మంచి ఫేసెస్ అందరూ కూడా, మీరు చేసేటువంటి నైపుణ్యం కలిగినటువంటి విద్యార్థులందరూ కూడా మీ ఫేసెస్ అన్ని కూడా చాలా బ్రైటన్ అవుతాయి రాబోయే రోజులలో. చదువు అనేది ఆఫ్టర్ ఆల్ వెన్ యూ మోల్డ్ యువర్ క్యారెక్టర్ దాట్ ఫిల్స్ యువర్ లాట్. సో మీ క్యారెక్టర్ను బాగా చేసుకోగలిగితే చదువు అనేది చాలా చిన్నగా కనబడుతుంది. అది ప్రాక్టీస్ వల్ల, అభ్యాసం వల్ల, చేసే కృషి వల్ల రావచ్చు. ఇందాక మీ ఫ్రెండ్స్ చెప్పినారు, అప్పుడు మ్యాథ్స్ బాగా చేసి ఉంటే కొంచెం ప్రయత్నం చేసేది, అది రియలైజ్ అయినారు మీరు, దాట్స్ ఎనఫ్. సో దాన్ని గుర్తించినారు, మీరు ఏది చేస్తే బాగుంటుంది ఫ్యూచర్లో అనే విషయాన్ని గుర్తించినారు. ఈవెన్ నేను ఒక సందర్భం చెప్తాను, 2004లో హౌస్ కన్స్ట్రక్షన్ చేశాను. గృహప్రవేశం చేస్తే నా మీద ఉన్నటువంటి అభిమానంతో ఇక్కడ ఎవరెవరు వచ్చారో ఒకసారి చేతులు రైజ్ చేయండి. థ్యాంక్ యూ. వాళ్ళు ఒక మాట చెప్పినారు, అంజన్న సార్కి చెప్తే సార్ పంపిస్తారో లేదో ఆన్ డ్యూటీలో పిల్లలందరినీ, మేము పొద్దున్నే వస్తాం సార్ అని రియల్గా గుమ్మడికాయలు తీసుకొని వచ్చి ఇచ్చారండి. ఐ వాజ్ ఫెల్ట్ వెరీ మచ్ హ్యాపీ. వెన్నంపల్లి గుమ్మడికాయలతోని నా గృహప్రవేశంలో సో దాన్ని ఇనాగ్రేషన్ చేసినాను. ఇప్పటికీ ఎప్పటికీ మెమొరీస్ అన్నీ నాతోనే ఉండిపోతాయి. ఇక్కడ చేసినటువంటి గోల్డెన్ పీరియడ్ అండర్ మై ఫ్రెండ్ మిస్టర్ నారాయణ గారు హ్యాస్ హెల్ప్డ్ మీ అలాట్. ఒక పెద్దన్నగా చాలా ధైర్యం ఇచ్చి ముందుకు నడిపే ప్రయత్నం. అంజన్ అంటే మీ అందరికీ తెలియదు ఏంటంటే నా క్లాస్మేట్. యాక్చువల్గా ఇంటర్మీడియట్లో మేమిద్దరం క్లాస్మేట్, నాది ఎంపీసీ, సార్ది బైపీసీ. ఓకే, అలా మాకు పూర్వం నుంచి పరిచయం. వాళ్ళ అబ్బాయి మా అబ్బాయి ఇద్దరు కూడా క్లాస్మేట్సే. ఓకే, మీరు గుర్తు చేయని అంశం ఒకటి చెప్తాను. మనం 2004-5 బ్యాచ్ ఎక్స్కర్షన్ వెళ్ళాం. ఎంతమంది వచ్చినారు చేతులు రేసి? ఒక బస్సు తీసుకొని పోయినాము. ఈ పిల్లలతో పాటు మీరు క్లాస్ 10లో ఉన్నారు, మిగతా పిల్లలందరినీ కూడా జమ చేసుకొని ఒక బస్సు, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ బస్సు ఇక్కడ నుంచే స్టార్ట్ చేసినాం. రవీందర్ కూడా గుర్తుంటుంది బహుశా, ఎందుకంటే ఆయన చాలా హెల్ప్ చేసి మనకి టిఫిన్స్ అన్నీ కూడా తయారు చేసి జూ పార్క్లో తినడం జరిగింది. రైట్? సో ఇవన్నీ జ్ఞాపకాలన్నీ ఒకసారి నెవరేసుకోండి. అంటే ప్రతి యాక్టివిటీస్లో, మీరు చేసే ప్రతి యాక్టివిటీలో ఇక్కడ ఉన్న టీచర్లు అందరూ కూడా భాగస్వాములు అయినారు. మాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఎప్పటికైనా. సో మా గవర్నమెంట్ జీతం ఇస్తుంది, ఓకే, సో దాంతోనే హ్యాపీనెస్ సరిపోదు. జీతం ఇస్తే జీవితాలు బాగుపడతాయి, మా కుటుంబాలు నిలబడిపోతాయి. కానీ మానసికంగా హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుంది? మీలాంటి పిల్లలు కలిసి మీరు గొప్పవాళ్ళు అయినప్పుడు, ప్రయోజకులైన గొప్పవాళ్ళు అంటే అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు కావాల్సిన అవసరం లేదు. ఒక మంచి గృహిణి అయినా సంతోషమే, వాళ్ళ పిల్లల్ని చాలా చక్కగా చూసుకోగలుగుతుంది, కుటుంబాన్ని నిర్వహించే బాధ్యత తెలుస్తుంది. ఫార్మింగ్ చేసినా ఇట్స్ ఎ గ్రేట్, బిజినెస్ చేసినా, అలా ఏ ఫీల్డ్లో అయినా స్కిల్ఫుల్గా మీరు చేయగలిగింది అంటే మీరు ప్రయోజకులు అయినట్టుగా గుర్తించబడతారు. కాబట్టి ఇట్స్ రియల్లీ ఫెల్ట్ సో మచ్ హ్యాపీ. ఇప్పటికి కూడా నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వెన్నపల్లి, ఎందుకంటే హై స్కూల్ లైఫ్ గవర్నమెంట్లో స్టార్ట్ చేసింది ఇక్కడే. అంతకుముందు ప్రైమరీ స్కూల్లో చేశాను 96 to 2001 వరకు. సో మేమిద్దరికి ఇక్కడ ట్రాన్స్ఫర్ తీసుకొని వస్తుంటే అక్కడ జిల్లా పరిషత్లో చెప్పేది, అన్న అక్కడ పోతే అక్కడ విలేజ్ అంతా ఊరు బయట ఉంటుంది, స్కూల్లో పిల్లలు ఎవరు వినరు, చాలా సీరియస్గా ఉంటుంది, మీరు వెళ్తే కష్టం ఉంటుందేమో అని అక్కడ చెప్పేది అనమాట. ట్రాన్స్ఫర్స్ అక్కడ ఇప్పుడు జిల్లా పరిషత్ ట్రాన్స్ఫర్స్ ఉండేవి. సో మేమిద్దరం అనుకున్నాం, అంజన్ నేను ఇద్దరం అనుకున్నాం, సరే ఏదైతే అయింది తీసుకున్నాం కదా, దాన్ని ఫేస్ చేయాల్సిన బాధ్యత కూడా మనదే, కానీ వెనక్కి అడుగేసేది లేదు. సో ఆ ధైర్యంతో ఇక్కడికి రావడం జరిగింది. సో వచ్చిన రోజునే మాకు రామ్మూర్తి ఉండే, మిస్టర్ వీళ్ళ బ్రో ఏదమ్మా ప్రశాంత్, ఓకే. సో
ఆ రామ్మూర్తి, ప్రశాంత్, ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండే. నేను వెళ్ళి మామూలుగా 9th క్లాస్లో ఉన్నారు వాళ్ళు. వెళ్ళి టీచర్ వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, మీరు మామూలుగా నిలబడి గుడ్ మార్నింగ్ ఆ టైంను బట్టి విష్ చేస్తారు. కానీ వాళ్ళు ఎవ్వరు కూడా నిలబడలేదు. ఇదేంట్రా మీరు నిలబడలేదు అంటే, సార్ అది నిలబడాలని మాకు తెలియదు కానీ నిలబడాలనా అని క్వశ్చన్ వేసినారు. సో అర్థమైంది మీ స్థాయికి మేమే దిగితే బాగుంటుంది అని. వాళ్ళు మార్పు కోసం ఆలోచన చేస్తే ఒక వారం 10 రోజుల్లో వాళ్ళకి తెలిసింది. అంటే విలువలను గుర్తించడం మొదలుపెట్టినారు. అది మాకు హ్యాపీ. వాళ్ళు మార్పును ఎప్పుడైతే చూసినామో డెఫినెట్గా మాకు ధైర్యం వచ్చేసి. ఎందుకంటే మారుతున్న డెఫినెట్గా దే ఆర్ చేంజింగ్ ది లైఫ్స్. ఆ లైఫ్ స్టైల్ మారుతున్నది అంటే చెప్పినట్టు వినడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మన ప్రయత్నాలు మొదలు పెట్టుకోవచ్చు అనే ధైర్యం మాకు వచ్చేసింది. సో ఆ ధైర్యంతో ముందుకు పోయినాము. సో మీరు వేసే ప్రతి అడుగులో కూడా మేము భాగస్వాములు అయినందుకు చాలా హ్యాపీగా ఉంటాం. మా చిన్న ప్రయత్నం వల్ల మీ జీవితాలన్నీ కూడా ఇప్పటికీ వెలుగుతూనే ఉన్నాయి. ఇంకా వెలగాలని, మీరందరూ కూడా గొప్పవాళ్ళుగా తయారు కావాలి ఈ విలేజ్ నుంచి అని ప్రతిసారి కోరుకుంటాం. మాకు టీచర్లకు వచ్చే సంతోషం అదే. మీరు ఎప్పుడైనా ప్రయోజకులు అయినారు అని జస్ట్ మాకు తెలిస్తే, మీ ద్వారా కానీ మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ తెలిస్తే హ్యాపీనెస్ పొందేది మీ పేరెంట్స్, తర్వాత మేమే. ఓకేనా? అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సురేష్ కానీ, పనాస వెంకటేష్ కానీ, ఇందాక వచ్చినటువంటి నవీన్ కానీ, వీళ్ళందరూ రెగ్యులర్గా నా కాంటాక్ట్స్లో ఉన్నారు. శ్రీధర్ ఒకడు మిస్ అయిపోయినాడు. ఓకే, అంటే వాళ్ళ అక్క నా వన్ ఆఫ్ ద బిలౌడ్ స్టూడెంట్ సునీత ఉండే, బండి సునీత. ఆ బ్యాచ్లో చాలా ఎంజాయ్ చేసేది వాళ్ళు. మీరు కూడా చేసినారు అఫ్ కోర్స్. కానీ ఆ ఇంటరాక్షన్, వాళ్ళు సెకండ్ బ్యాచ్, మీరు థర్డ్ బ్యాచ్, ఆ ఇంటరాక్షన్ డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు శ్రీధర్ ఎంతైతే టాలెంటెడ్, వన్ ఆఫ్ దట్. సో మా బండి రమేష్ గురించి చెప్పలే, ఉన్నాడు మాస్టర్. సో బండి రమేష్కు 9th క్లాస్లో చాలా అప్రిషియేషన్. బట్ మ్యాథ్స్ పేపర్ తీసుకొచ్చి ఇచ్చిండు, నాకు డౌట్ వచ్చింది కాపీ చేసిండేమో అని. బట్ నేను చెప్పని కూడా అసలు నేను కవర్ చేయలేదు తీరం. ఒక తీరం ఎక్సలెంట్గా రాసిండు అందులో. యాక్చువల్గా డీసీపీ పేపర్ అది. ఆ పేపరే నేను లాస్ట్ క్వశ్చన్ చూడలేదు. వీడు ఎట్లా రాయగలిగాడు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అది నాకు డౌట్ వచ్చింది, ఎక్కడన్నా స్లిప్ దొరికిందేమో. మిగతా వాళ్ళు రాయడం మామూలు అయిపోయింది, సరే వీడు కూడా రాసిండేమో అనుకున్నా. కానీ తర్వాత చూసేసరికి చాలా అప్రిషియేషన్. గాడ్ హ్యాస్ గివెన్ ఎ గిఫ్ట్ ఫర్ హిమ్. సో వాడికి ఫస్ట్ టైం ఒక పెన్ ప్రజెంట్ చేశాను అసెంబ్లీలో, మన అంజన్న మీదుగా, చేతుల మీదుగా. ఓకే, సో దట్ వాస్ ద రియల్ మూమెంట్ అండ్ ప్రైడ్ మూమెంట్స్. అట్లాగే నేను వచ్చి ఇక్కడ 9th క్లాస్లో చెప్పేసరికి వీళ్ళకి టేబుల్స్ రాలేదు. మీకు రాలేదు అనే దానికన్నా మీరు వాటి మీద శ్రద్ధ చూపెట్టలేకపోవచ్చు అనేది కరెక్ట్ కావచ్చు. మీకు అందరికీ ప్రయత్నం చేస్తే తప్పకుండా చదువు రాని వాళ్ళు ఎవరు, అన్లెస్ యు ఆర్ మెంటల్లీ రిటార్డెడ్, డెఫినెట్లీ విల్ హ్యావ్ యువర్, అందరికీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ టాలెంట్ని చక్కగా ఉపయోగించుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇందాక నీలం రాజు ఐ థింక్. సో కొన్ని ఫెమిలియర్ ఫేసెస్ ఇంకా అది రికగ్నిషన్ కాలేదు. అఫ్కోర్స్ లాంగ్ డ్యూ కోర్స్ అయింది, చాలా బ్యాచెస్ చూసి ఉంటాం. 20 years ఇక్కడ ఒక దగ్గర కాకుండా ఇంకా నాకు చాలా చోట్ల వర్క్ చేసినాం. కాబట్టి మేము ఎవరినైనా ఇంకా గుర్తించుకొని ఉండలేకపోతే వాళ్ళు అనేదా భావించొద్దు. మీ పేర్లు, మీ ఫేసెస్ అన్నీ కూడా క్లియర్గా ఇప్పుడు ప్రింట్ అయిపోయినాయి. మీరు కూడా పెద్దవాళ్ళు అయినారు. అప్పుడంతా చిల్డ్రన్ అనేవాళ్ళు, ఇప్పుడందరినీ ఫ్రెండ్స్, మన అన్న సంబోధించినాడు, కింద ఉన్న మిత్రులు అన్నాడు. సో మీరు పెద్దవాళ్ళు అయిపోయినారు కాబట్టి యు ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు అవర్ ఫ్రెండ్స్ వాళ్ళు. ఓకే, సో మీరు చిన్నపిల్లలుగా చూస్తాం, పెద్దవాళ్ళుగా కూడా చూస్తున్నాం. సో కాబట్టి మాకు ఇక్కడ పిలిచి మీ అందరితో పాటు ఈ సంతోషాన్ని మాకు షేర్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇది ఆర్గనైజ్ చేసినటువంటి మీ ప్రతి ఒక్కళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ గ్రేట్. థ్యాంక్ యూ. 2004-05 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా వేదికను అలంకరించినటువంటి అప్పటి నా సహచర ఉపాధ్యాయ బృందం మరియు సర్పంచ్, ఎంపీటీసీ గారికి, పెద్దలు రమేష్ గారికి, అందరికీ నమస్సులు. మా ఎదురుగా ఉండే వాళ్ళందరికీ ఇప్పటికీ నాకు చిన్నపిల్లలే కాబట్టి మీకు ఆశీస్సులే చెప్తాను. మొదటగా మామూలుగా గత 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి జ్ఞాపకాలను గుర్తు చేయడానికి ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి ఈ బ్యాచ్ విద్యార్థులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమమే ఆత్మీయ సమ్మేళనం. అది ఎప్పటికీ పోదు కూడా ఆత్మీయత. ఈ ఆత్మీయత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక ముందు కూడా ఎల్లకాలం ఇలాగే కొనసాగుతుందని గుర్తు చేసుకుంటూ, ఆత్మీయులు ఎవరు దూరం వాళ్ళు, అందరూ ఆత్మీయులే, అంత ప్రేమ అభిమానాలు చూపించిన వారే. మేము మిమ్మల్ని అట్లనే ఫీల్ అయినాం. అదే ఇప్పటి వరకు ఈ వేదికను ఏర్పాటు చేయడానికి దారితీసిందని నేను భావిస్తున్నాను. ఇక అనుభవాలను చూసుకున్నప్పుడు ఫస్ట్ నేను 2002 నవంబర్ 1కు ఇక్కడికి రావడం జరిగింది. పరిస్థితులు ఇక్కడ చాలా దారుణంగానే ఉండే వాస్తవంగా.
ఇక్కడనే పెద్ద బొంద ఉండే, తుమ్మ చెట్లు బొంద, ఇక్కడనే శవాలను పూడ్చిపెట్టడం కానీ ఖాళీ వేయడం కానీ ఇక్కడే జరిగేది. ఈ పాఠశాలకు రావడానికి ఎవరు ముందుకు వచ్చే, చీకటి అయిందంటే ఇటువైపు జనసంచారమే ఉండేది కాదు. అట్లాంటి పరిస్థితిలో మేము వచ్చినప్పుడు అది ఫస్ట్ ఎస్ఎస్సి బ్యాచ్ 2002-03 అంజన గారు, హెచ్ఎం గారు మనం ఎట్లా చేసి మంచి రిజల్ట్ తీసుకురావాలి అని చెప్పడం జరిగింది. నేను అంతకుముందు మగపేటలో ఉన్నప్పుడు నేను అదనంగా నైట్ క్లాసులు తీసుకునేది. ఆ చిన్న వార్త ఇక్కడ అందడం జరిగిన తర్వాత ఒకసారి గుర్తు చేసి, నేను వచ్చిన 15 రోజులకే ఒక్కసారి ఆ బ్యాచ్కి గుర్తు చేద్దాం. అయితే ఎందుకు ఒకసారి గుర్తు చేసి స్టార్ట్ ఎందుకు చేయలేదంటే, అసలు మీ లోపల ఆసక్తి ఉండాలి కదా. నేను బలవంతంగా నా కొరకు చేయాలని కాదు కదా అని పెడదామని చెప్తే ఒక 15 తర్వాత ఏమయ్య సార్ ఎప్పుడు పెడతారు అని వాళ్ళ ఆసక్తి వచ్చేటట్టు చేసి 1 జనవరి 2003 నుండి ఆ నైట్ క్లాస్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ఒకటే ఉద్దేశం, ఈ పాఠశాలలో మొదటి బ్యాచ్ కాబట్టి మంచి ఉత్తమ ఫలితాలు సాధించాలని మా స్టాఫ్, మేము అప్పుడు 5గురం, మొత్తం హై స్కూల్ స్టాఫ్, నేను వచ్చేవరకు బైఫర్కేషన్ అయింది. హై స్కూల్లో 5గురు మాత్రమే ఉపాధ్యాయులు ఉన్నారు. అప్పుడు అంజన్న, సురేంద్ర ప్రసాద్ సార్, నేను, వెంకటస్వామి, వెంకటేశం బైఫర్కేషన్లో ప్రైమరీ స్కూల్కి పోయిండు. అప్పుడు లక్ష్మణబాబు, అప్పుడు ఆ ప్లేసుల్నే వాణి వచ్చింది. అయితే నాకు సరే పిల్లలకు ఎంతో నా వంతు సహకారం అందించాలనే ఉద్దేశం నా పూర్వ జ్ఞాపకాలు. నేను చాలా కష్టపడి చదువుకున్నా, నేను కూడా ఒక రైతునే. ఆ కష్టం కారణంగా నా వంతు సహకారంగా విద్యార్థులకు ఏమైనా లాభం జరగాలనే ఉద్దేశంతో అదనంగా ఎంత శ్రమైనా మంచిదే, రాత్రి 10 గంటల వరకు నేను 2003 జనవరి 1 నుండి ఇక్కడి నుండి బదిలీ అయ్యేంత వరకు ప్రతి సంవత్సరం బ్యాచ్కు నేను నైట్ క్లాస్ చదివించడం, స్టడీ అవర్స్ పెట్టడం కూడా జరిగింది. అది ఇంకొకటి, అట్లా పెట్టడానికి మీరు ఆదరించారు. మీరు ఇష్టం లేకుండా కాకుండా మేము చేయలేము కదా. మీ ఆదరణ, మీ అభిమానం, మీ పేరెంట్స్ అభిమానం చూసి మేము ఇట్లా ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో నేను ఆ కార్యక్రమాలు చెప్పడం జరిగింది. ఇక పోతే నాది పరిస్థితి ఏదో కానీ నేను యాక్చువల్గా నాది సోషల్ సబ్జెక్టు, నేను ఎప్పుడు సోషల్ చెప్పలేదు. అయితే నాకు కొద్దిగా పరిచయం ఉంది, నేను బాగా చెప్తున్నాను లేదు కానీ తెలుగు, హిందీ, మ్యాథ్స్ గురించి బాగా పరిచయం ఉంది. నేను 20 సంవత్సరాలు మంగపేటలో ఉన్నప్పుడు మ్యాథ్సే చెప్పిన, సోషల్ చెప్పలేదు. వీటికి వచ్చిన తర్వాత తెలుగు లేదు, హిందీ లేదు. పెద్దసారి చెప్తాడు, మరి అన్న ఇక్కడ ఎవరు లేరు, ఈ సోషల్ అంటే ఎక్కడ సార్ చెప్తాడు, మరి ఇవన్నీ తీసుకోవాలంటే ఆ తప్పనిసరి పరిస్థితుల్లో తెలుగు, హిందీ తీసుకోవాలి. ఇక్కడ చాలా మందికి నేను హిందీ సార్ అని తెలుసు, తెలుగు సార్ అని తెలుసు, సోషల్ సార్ అని ఎవరికి తెలియదు. అది అక్కడ కానీ ఇక్కడ కానీ. సరే, మీకు నష్టం జరగద్దు, నేను బాగా పర్ఫెక్ట్గా మీకు తెలుగు, హిందీ చెప్తున్నానని అనుకోవడం కాదు, కానీ మీకంటే ఎక్కువ వచ్చు కాబట్టి మీకు కొంచెం సాయం చేసి మిమ్మల్ని గెటాన్ చేయాలనే ఉద్దేశంతో నా ప్రయత్నం చేసి ముందుకు నడిపించడం జరిగింది. తర్వాత ఇక్కడ పోతే అనుభవాలను చూస్తే, మరి నేను నైట్ క్లాస్ పెట్టాలంటే పాఠశాలకు కరెంట్ లేదు, అక్కడ దూరంలో పోలుండే. అప్పుడున్నటువంటి వాస్తవంగా మేము ఇవన్నీ సహకారం చేయడానికి గ్రామస్తుల సహకారమే బాగా ఉంది. అప్పుడు సర్పంచ్ కర్పూరు సత్యనారాయణ గారు ఉండే, ఉప సర్పంచ్ సుధాకర్, తర్వాత సర్పంచ్ వెల్తూరు రమేష్, పనాసమలయ్య, వాళ్ళ సహకారం ఎప్పటికీ ఉండేది. అయితే నేను నైట్ క్లాస్ పెడుతున్నాను అని చెప్తే మీ సహకారం కావాలంటే అప్పుడు కర్పూరు సుధాకర్ ఉప సర్పంచ్ ఉంది. సార్ ఇక్కడ ఏం లేదు, తాత్కాలికంగా నేను అక్కడి నుంచి సర్వీస్ వైర్ కొనిస్తా, మీరు వెలిగేసుకొని నడిపించుకోండి, ఏదంటే నేను మాట్లాడుకుంటాను అన్న ఒకటి. తర్వాత కీర్తిశేషులు అబ్దుల్ రౌఫ్ ఉండే ఇక్కడ, ఆయన చెప్తే 3 ట్యూబ్ లైట్లు ఇచ్చిన, లైట్లు బాగా కనబడాలి, అట్లా స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత కొద్ది రోజుల తర్వాత అప్పుడు మాజీ ఉప సర్పంచ్ కలవని రాజయ్య గారు ఉండే, మీటర్కు 3200 రూపాయలు మీటర్ కట్టించింది. ఆ తర్వాత మళ్ళీ వెల్తూరు రాజమ్మ, రమేష్ వాళ్ళ అమ్మ, తర్వాత పనాస్ మల్లయ్య ఎంపీటీసీ, వీళ్ళ సహకారంతో బిల్డింగ్, ఆ రూమ్, ఇక్కడ ల్యాండ్ కూడా కొనడం.
21 గుంటల ల్యాండ్ కొన్నాం. 1,50,000 రూపాయలు సుమారుగా ఊళ్ళో వసూలు చేసి కొన్ని కార్యక్రమాలు చేపట్టడం కూడా జరిగింది. అదంతా కూడా గ్రామ సహకారం లేకుండా అది జరగలేదు అని చెప్పుకోవచ్చు. అట్లా స్టార్ట్ అయినది. ప్రతి సంవత్సరం ఇక ఎవరు ప్రతి సంవత్సరం నైట్ క్లాసు నడుపుడే, రాత్రి 10 గంటల వరకు వచ్చుడు. మొదటిసారి భయపడితే నేను గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర కనుక పోయి అక్కడ దించినాకనే ఇంటికి పోయి, ఆ తర్వాత పేరెంట్స్ సార్ వస్తుంది ఎట్లా అని పేరెంట్సే ఇక్కడికి వచ్చి తీసుకుపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాంటి అభిమానం ఉన్నది కాబట్టి మేము ఇంతకాలం పనిచేసినాం. తర్వాత ఇప్పుడు కూడా అదే అభిమానంతో మీ గ్రామంతో ఉండడం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, నా సర్వీస్లో ఇది ఒక మంచి మజిలీగా నేను ఎప్పటికీ హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ ఊరు తర్వాత విద్యార్థులు అందరూ అభిమానంగానే ఉంటున్నారు. ఇక ముందు కూడా నేను నా సహకారం అట్లనే ఉంటుంది, అభిమానంగానే ఉంటామని చెప్పి, ఇంకొక సంఘటన సెంటర్ కాడ కూడా మనకు మన వెన్నపల్లి పిల్లలంటే వీళ్ళకు రుబాబు ఉండే అక్కడ. ఎందుకంటే అక్కడ అధికారులు ఎవరు వచ్చినా కానీ నేనే అక్కడ ఉండేది. ఎంఈఓ కానీ లేదా చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ పక్కకు చూస్తే పేపర్ గుంజుకోవడం బెదిరించడం చేస్తే వీళ్ళు ఏం చెప్పేది రుబాబుగా మాది వెన్నంపల్లి సార్ అని. వెన్నంపల్లి సార్ అంటే ముట్టేది లేదు, నారాయణ సార్ అన్నాడు కదా. అట్లా వీళ్ళకి ఆ విలువ ఉండే, కానీ వీళ్ళు ఆ విలువను చూపెట్టుకున్నారు. ఈ సంఘటన ఎందుకు చెప్తున్నానంటే, ఒక పిల్లవాడు పెగడపల్లి అనుకుంటా బహుశా, వాడు కూడా ఏదో చూసి బెదిరిస్తే సార్ మాది వెన్నంపల్లి అన్నాడు. అంటే నన్ను ఏమన్నది అనుకో, ఇది 2 సార్లు గమనించినాక మర్చిపోయింది కావచ్చు కవిత. ఇంకోసారి వచ్చినప్పుడు సార్ ఆయన మా ఊరు కాదు సార్ అట్లా మమ్మల్ని భయం చేస్తానని చెప్పి అది గుర్తున్నది నాకు. అంటే వెన్నంపల్లి అంటే ఆ పేరు ఇక్కడ శ్రీరాంపూర్ మండలంలో కూడా అది ఉండే. కాకుంటే మనల్ని వాడుకోవడానికి చేస్తే మన స్కూల్ బదనం అవుతుంది, మన ఊరు బదనం అవుతుంది, సారు బదనం అవుతుంది అని గుర్తించి సార్ మా స్కూల్ కాదు సార్ అట్లా చెప్తాను అని చెప్పి, అంటే ఇది నవ్వడానికి చెప్తాను, ఒక జ్ఞాపకం అది. ఇట్లా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి చెప్తే ఉడవని, కానీ ఆత్మీయత మాత్రం ఎల్లకాలం ఉండాలని, మా ప్రేమాభిమానాలు మీ మీద ఎప్పుడు ఉంటాయని, ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పెద్ద సార్, తర్వాత నారాయణ సార్, సురేంద్ర ప్రసాద్ సార్, వెంకటస్వామి సార్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి సార్, తర్వాత ఎంపీటీసీ దేవన్న గారు, కలవేన రమేష్, మా బావ సాధారణ మా బావ అవుతాడు మేనబావ, అందరికీ శుభాకాంక్షలు. నేను 96 డిఎస్ మాది డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి ఇదే శ్రీరాంపురం మండలంలో పెదరాత్పల్లిలో 22 నెలలు చేసాం. 20 నెలలు అయిన తర్వాత 22 మంత్స్ అయిన తర్వాత విత్ ఇన్ ది మండల్ ట్రాన్స్ఫర్ అనేది జనరల్ ట్రాన్స్ఫర్ పెట్టడం జరిగింది గవర్నమెంట్. అప్పుడు ఈద శంకరెడ్డి మండల్ ప్రెసిడెంట్ ఉండే. ట్రాన్స్ఫర్లో వెన్నంపల్లి కోరుకున్నా. అప్పుడు యూపీఎస్ నడుస్తుంది. మా హెడ్ మాస్టరు కీర్తిశేషులు మంగపేట రాజేశం సార్ ఉండే, నేను రాజేశం సార్, వైకుంఠం సార్, కుమారెడ్డి, జోహార్ రెడ్డి మా స్టాఫ్ ఉండే. అప్పుడు యూపీఎస్ రన్నింగ్ అవుతుంది. 7th క్లాస్ రన్నింగ్ అయ్యే సందర్భంలో నేను ఇంటి నుండి మాది ప్రాపర్ భోజనపేట రోజు అప్ అండ్ డౌన్ చేసేది. దాదాపు యూపీఎస్ రన్నింగ్లో టైం టేబుల్ చేసుకున్నాం. నాకు అప్పుడు మ్యాథ్స్ చెప్పేది, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్. అంటే నేను అంతలో 2002లో మన అంజయ్య సార్, సురేంద్ర ప్రసాద్ సార్ స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లో రావడం జరిగింది. 7th అయిపోయి 8th రన్నింగ్ అవుతుంది. ఆ సమయంలో వెంకటస్వామి సారు ఇదే శ్రీరాంపురం మండలంలో తెనుగుపల్లి ఇద్దరం ఒకేసారి రావడం జరిగింది 98లో.
సారు 2002 రావడం జరిగింది. ఈ అందరము ఏది మాకు లేదు సార్ మాకు అంజయ్య సార్ హెడ్ మాస్టర్ ఉండే, మాకు బలం ఉండే. నేను వెంకటస్వామి సార్, కుమారెడ్డి జవహర్ రెడ్డి సార్, వైకుంఠం సార్ స్టాఫ్ పరంగా బాగానే ఉండే. ఇక అదే రన్నింగ్లో మరి అందరం ఎగ్జిట్లో ఎవరు అప్పుడు ఏది రాయసం సార్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఏది వైకుంఠం సార్ హెడ్ మాస్టర్ ఉండే. తర్వాత కుమారెడ్డి అందరము ఇక రన్నింగ్ చేస్తున్నాం 1 to 7th వరకు. అదే సమయంలో స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లో అంజయ్ సార్, తర్వాత సురేంద్ర ప్రసాద్ సార్ రావడం చేత మాకు బలం చేకూర్చింది. మ్యాక్సిమము టీచింగ్ విషయంలో నేను ఫస్ట్ అపాయింట్మెంట్ పెదరాత్పల్లిలో ఉన్నప్పుడు మ్యాథ్స్ చెప్పేది. అదే ట్రాన్స్ఫర్ రావడం జరిగింది. నాకు మ్యాథ్స్ పిల్లలకు మంచి సేవ చేసిన ఏది మన సిరిపురం సురేష్, ఏది తర్వాత పనాస వెంకటేష్ మంచి క్లెవర్ స్టూడెంట్ ఉండే. నేను హై స్కూల్లో చెప్పకపోయినా కూడా ప్రతి సబ్జెక్టు నేను మంచిగా డీల్ చేసేవాడిని. హెవీ స్ట్రెంత్ ఉండే అప్పుడు సురేష్ కావచ్చు, పనాస వెంకటేష్ కావచ్చు, బండి దేవేందర్, బండి రమేష్, వీళ్ళందరికంటే బండి రమేష్ పిచ్చి క్లెవర్. స్కూల్ కూడా హై స్కూల్ పనుల విషయం కూడా సారు మరి అప్పుడు లింగయ్య సార్ పీజీహెచ్ఎం ఉండే హై స్కూల్ హెడ్ మాస్టర్ సార్ కూడా 2023 ట్రాన్స్ఫర్లో మరి జడ్పిహెచ్ఎస్ తొగరాయి పోవడం జరిగింది. అంటే ఇక్కడ ఈ స్కూల్కు ఉన్నటువంటి అనుబంధం మరి నేను రెండోసారి రావడము నాకు చాలా అనుబంధంగా ఉంది. మరి హై స్కూల్లో మంచి స్టాఫ్ ఉండే, లింగయ్య సార్, తర్వాత రమేష్ సార్, చాంద్ పాషా, తర్వాత ఇంకా వేరే సార్లు ఉండే. మరి అప్పుడప్పుడు మా మిత్రుడు నారాయణ సార్ కూడా వచ్చి అప్పుడప్పుడు మరి వాళ్ళకు బలం ఇచ్చేది. అంటే బలం ఇచ్చడం అంటే ఇక మహాబలం, అది తగ్గపర బలం. ఏది ఎగ్జామినేషన్ సెంటర్లో కూడా సారు మరి సెంటర్ పోయి సార్లతో మాట్లాడి మరి మొత్తం మీద పాస్ చేయించే ప్రయత్నం చేసి, అంటే 2015 ముందు నుండే సారు నారాయణ సార్ ఉన్నాడంటే కునారం సెంటర్ పడ్డ, గంగారం సెంటర్ అంతకుముందు లేకుండే, కునారం సెంటర్ పడ్డ దాదాపు అని పిల్లలు చెప్పేది. మరి ఆ కాలంలో మరి మేము చిన్నప్పుడు మీరు యూపీఎస్ స్థాయిలో నేను బుట్టి సురేష, తర్వాత పవిత్రన, కాశిపాక ప్రవీత, వీళ్ళు నా స్టూడెంట్సే. పోతే తమ్మిశెట్టి నాగభూషణం బిడ్డ సురేష. నేను యూపీఎస్లో చేసినప్పుడు మ్యాథ్స్ బాగా చెప్పేది. మ్యాథ్స్ అది బోర్డు కేర్గా చాలా మ్యాథ్స్ చెప్పిన తర్వాత మళ్ళా హోంవర్క్ ఇచ్చేది, నోట్స్ ఇచ్చేది. మరి అందులో ముఖ్యంగా మన సురేష్, సిరిపురం సురేష్ మంచి క్లెవర్ ఉండే. అది వాళ్ళు మంచిగా ఈ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ నుండి చదివి మంచిగా ఎదిగినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పోతే ఈర్లా మహేందర్ అనే అబ్బాయి మంచి సిన్సియర్ అబ్బాయి ఉండే. నేను అతనికి ఏదో అప్పుడప్పుడు అబ్బాయి కాల్ చేస్తాడు, మరి ఎట్లుండదా అట్లుండదా మంచిగా సలహాలు సూచనలు ఇచ్చేది. మంచి అబ్బాయి. అంటే పిల్లలు ఎంత సిన్సియర్గా మహేందర్ అనే అబ్బాయి చాలా సిన్సియర్, భయపడేది. ఆయన తెలుసుకునే ప్రయత్నం చేసి అతడు కూడా మంచిగా సెటిల్ అయ్యారు. అందరూ మంచిగా సెటిల్ అయినందుకు నేను నా తరపున మరి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్ అండ్ మై డియర్ చిల్డ్రన్స్. మరి నేను ఇంతకాలం గత 98 నుండి 2002 వరకు 5 సంవత్సరాలు, మొన్న 8 సంవత్సరాలు, 13 సంవత్సరాలు చేసిన ఇక్కడ. చేసినందుకు నేను స్కూల్కి ఏదో ఒకటి డొనేట్ చేయాలి అని చెప్పి నేను అనుకుంటున్నా. మా ఎల్ఎఫ్ఎల్ ప్రవీణ్ సార్ వస్తాడు, కాల్ చేసి మాట్లాడినా వస్తానన్నాడు. మరి ఈ సభ సందర్భంగా మరి వారికి నా తరపున
ఇది 1116 ఇవ్వడం జరిగింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్. నేను మరి ఈ కార్యక్రమం లేకపోయినా కూడా సార్కు ఇద్దామనే ఆలోచన ఉండే. మరి అది నేను మరి ఇన్ని సంవత్సరాలు చేసి మనము ఇంకా ముందు నేను డొనేట్ చేయగలుగుతాం, చేస్తా కూడా. మా సురేష్ మరి అతను జాబ్ ఎంట్రన్స్లో మరి ఇదే స్కూల్లో 2015-16 మీ అపాయింట్మెంట్ అప్పుడు అబ్బాయి వచ్చాడు. ఇది జాబ్ దొరికిన తర్వాత వాంగ్మూల్యానికి సార్ మీ సంతకం కావాలి అని వస్తే నేను ఆ వరండా మీద బయటికి వెళ్ళినా సురేష్ వచ్చాడు. పోవా నీకెందుకు కానీ రాసిస్తాపు అనవలయ్య. మరి తాను మంచిగా మరి వారు జాబ్ అయిన ముఖ్యంగా మరి ఈరోజు మరి అందరికీ ఒక శుభదినంగా భావిస్తూ 2004-5 10th క్లాస్ బ్యాచ్ జెడ్పిహెచ్ఎస్ వెన్నంపల్లి మరి ఆత్మీయ సమ్మేళనానికి ఏర్పాటు చేసిన సమావేశంలో అప్పటి గౌరవ ప్రధానోపాధ్యాయులు కారంగుల అంజన్న గారు, అట్లానే మా నారాయణ సార్ అండ్ సురేంద్ర ప్రసాద్ సార్ అండ్ వెంకటేశం సార్ అండ్ నా తోటి సహచరుడైన అప్పటి రవీందర్ అటెండర్ గారు మరియు ఈ గ్రామ మాజీ సర్పంచ్ గారైన శ్రీనివాసరెడ్డి గారు, అట్లాగే మిత్రులు మరి 2 ఎంపీటీసీలు, గౌరవ ఎంపీటీసీలు అందరికీ మరి ఇంకా మిగతా పెద్దలందరికీ కూడా మరి సాయంకాల సమయం శుభోదయం తెలియజేస్తున్నాం. అట్లానే మరి వేదిక ముందున్నటువంటి మరి మా ప్రియమైన విద్యార్థులందరికీ మరి ఈ సాయంకాలం పూట మరి అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు పిల్లలు కాదు, మిత్రులు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళకు కూడా గుడ్ ఈవినింగ్ తెలియజేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ టు ఆల్ మై డియర్ స్టూడెంట్స్. ముఖ్యంగా మరి ఇది ఎందుకు ఈరోజు బాగా శుభదినం అన్నానంటే, ఇది మరి పీపుల్స్ టీచర్స్ రిలేషన్స్, రిలేషన్స్ టు ద స్కూల్. అంటే మనము పాఠశాలలో చదువుకోవడం అనేదే కాదు, చదువుకోవడం ద్వారా ఈ ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఉండే అటువంటి సహసంబంధము, అనుబంధం అనేది చాలా ముఖ్యమైనదిగా మనం భావించవచ్చు. ముఖ్యంగా ఇన్ మై ఫిలాసఫీ నేను చెప్పాలంటే, మరి నేను శ్రీరాంపురము అని అంటే మాకేందో అప్పుడు కమాన్పూర్ మండలానికి పోయేది ఉండే. మేము అపాయింట్మెంట్ అయ్యి 96లో అప్పుడు ఎవరో విజయశంకర్ రెడ్డి గారు టెంట్ వేసి మమ్మల్ని ఈ శ్రీరాంపురం మండలానికి మరి నేనేమో మీర్జంపేటకు ఈ వెంకటేశ్వర సారు పెదరాత్పల్లి పోవడం జరిగింది. మీర్జంపేట అంటే ఏటోడ్డు ఉన్నాయి, ఇది కూడా ఏటోడ్డు అంటే గుట్టలల్లో ఉంటుంది ఈ ఊరు, పెదరాత్పల్లి అందరికీ తెలుసు. అటు తర్వాత నేను అక్కడ ఒక దాదాపు 2 సంవత్సరాల పాటు మీర్జంపేటలో వండుకుంటూ అక్కడ ప్రైమరీ స్కూల్ను యూపీఎస్గా అప్గ్రేడ్ చేయడానికి పాపం అక్కడి మీర్జంపేట పిల్లలు ఇటు తారిపల్లి రావాలన్నా ఇంకా గుంపులకు పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా వాళ్ళకు ఈ యూపీఎస్ కూడా గతి లేదు పాపం. ప్రైమరీ కొంతమంది చదువుకునే వాళ్ళు, కొంతమంది స్కూల్ మానేసేవారు అన్నమాట. అక్కడ పోచంపల్లి, కొత్తపల్లి, మీర్జంపేట 3 కూడా దగ్గర విలేజ్లు. ఆ పిల్లలకు యూపీఎస్ చదువుకోవాలంటే వాగులు అవన్నీ దాటిపోయేవాళ్ళు అనమాట. అప్పుడు మేము ఏం చేసినామంటే అప్పటి సార్ తోటి 3 స్కూళ్ళ సార్లను ఒకే దగ్గరికి తీసుకొచ్చి యూపీఎస్ అప్గ్రేడ్ చేయాలి సార్, ఇక్కడ 7th క్లాస్ చేస్తే బాగుంటుందని మరి మీర్జంపేట మరి ప్రైమరీ స్కూల్ను యూపీఎస్గా చేయడం, అది ఇప్పుడు మీర్జంపేట హై స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్గా ఈరోజు వర్ధిల్లుతున్నది. అది నా జీవితంలో మొట్టమొదటి ఘట్టంగా నేను భావిస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ నాకు అసౌకర్యం, మరి మా పిల్లలు ఒక దగ్గర, నేను ఒక దగ్గర ఉండడం, అక్కడనే రూమ్ తీసుకొని ఉండడం. ఒకవేళ పోదామంటే ఆ బస్సులు చక్కగా ఉండేవి కాదు, ఎప్పుడో పోతున్నాం సాయంత్రం ఉండే, ఎప్పుడంటే నడిచిపోవాలి. శ్రీరాంపూర్లో దిగి 12-13 కిలోమీటర్లు నడవాలి, మళ్ళీ సాయంత్రం 13 కిలోమీటర్లు అంటే కొంత నాకు ఇబ్బందిగానే అనిపించేది. మళ్ళీ ఈ బురదలో పోయేవాళ్ళం ఆ పొలాలకి, అట్లా కొంత ఇబ్బందిగా ఫీల్ అయ్యి మళ్ళీ మండల్ ట్రాన్స్ఫర్స్ రాగానే నేను మన మంగపేట తెనుగుపల్లెకు రావడం. మంగపల్లి తెనుగుపల్లెలో అక్కడ సింగిల్ టీచర్, 2 టీచర్లు ఉన్నప్పటికీ మా హెచ్ఎం గారు హై స్కూల్కు అక్కడ అవసరం ఉండి వారు మంగపేట హై స్కూల్లోనే పనిచేసేది. నేను మాత్రం ఎడ్జిటీగా మరి అక్కడ పిల్లలను పోగు చేసుకుంటూ మెల్లిమెల్లిగా 2 సంవత్సరాలు వెళ్ళదీయడం జరిగింది. నా కోరికంతా హై స్కూల్ బోధన మీదనే ఉండేది. కానీ నేను దురదృష్టవశాత్తు అప్పుడు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్గా సెలెక్ట్ కాకపోవడం, 2-3 పోస్టులే ఉండడం నా డిఎస్సీ అప్పుడు. మరి అప్పుడు ఆ పోస్టుకు పోలేకపోవడం అనేది కొంత వెల్తీ అనేది అప్పుడప్పుడు నన్ను ఇబ్బంది పెట్టేది. అయినా కూడా విద్య మీద మక్కువతో అక్కడ ఉన్నప్పుడే
మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంఎడ్ అక్కడ స్టార్ట్ చేస్తే పెన్నెపల్లిలో పూర్తయింది. అయితే ముఖ్యంగా మరి నాకు వేరే విధి లేదు. పిల్లలకు చదువు చెప్పాలంటే వాళ్ళ స్థాయికి దిగి 5వ తరగతి వరకు చదువు చెప్పడం ఇస్ అ గ్రేట్ టీచింగ్ అనమాట. అసలు అది సంక్లిష్టమైన బోధన అంటారు దాన్ని. మరి నేను గతంలో నేను బిఎడ్ పాస్ అయిన తర్వాత ఇమీడియట్గా మొట్టమొదటిసారిగా మన సురేంద్ర ప్రసాద్ గారి యొక్క ప్రైవేట్ స్కూల్ యాజమాన్యమైనటువంటి సిద్ధార్థ హై స్కూల్లో జాయిన్ కావడం జరిగింది మొట్టమొదటిసారిగా. మరి నా యొక్క టీచింగ్ కెరియర్ను వారి ముందు అప్పుడు స్వర్గీయ సూర్యరావు సార్ అండ్ రమేష్ సార్, మన సురేంద్ర ప్రసాద్ సార్ నా డెమో చూసి, సార్ మీరు ఇక్కడ చేయండి, నాకు ట్రీట్లో కూడా ఆపర్చునిటీ వచ్చింది, కానీ మీరు బాగా నన్ను ఇచ్చేసి మీరు ఇక్కడనే చేయండి సార్, మీకు ఏదంటే అది చేస్తామని అంటే అటు డిఎస్సి ప్రిపేర్ అవుతూనే ఈ హై స్కూల్లో 8th, 9th, 10th క్లాసెస్ తెలుగు అండ్ సోషల్ స్టడీస్ అక్కడ కూడా బోధించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే అది చదువు అనేది కూడా ఆటుపోట్లతో కూడుకున్న చదువులు మా అన్నీ కూడా. అప్పుడు ఇన్ని సౌకర్యాలు లేవు, బాగా చదవాలంటే కూడా ఇంటి దగ్గర సహాయ సహకారాలు లేవు. ముఖ్యంగా మాకు అప్పుడు సోషల్ స్టడీస్కు తెలుగు మెథడాలజీ అండ్ సోషల్ స్టడీస్ తప్ప ఇంగ్లీష్ మెథడాలజీ రాలే. ఇంగ్లీష్ మెథడాలజీ చేయాలని ఉండేది బాగా నాకు, కానీ ఇంగ్లీష్ మెథడాలజీ అప్పుడు లేదు కాబట్టి తెలుగే చదువుకోవడం. తెలుగు అండ్ సోషల్ స్టడీస్ రెండింటికి మరి హై స్కూల్ బోధన చేయడానికి అర్హత ఉన్నటువంటి ఉపాధ్యాయునిగా మరి నేను తెలుగుపల్లి నుండి ఎప్పుడెప్పుడు ఆ ట్రాన్స్ఫర్ అంటే ఇంకన్నా అప్పటికే ఇక్కడ ఇది రత్పల్లి నుంచి ఇక్కడికి రావడం, మరి నేను ఆలోచించి ఇక్కడ హెచ్జిటి ఖాళీ ఉండడం, అప్పటికే ఇది మరి యూపీఎస్ కావడం, కొంత సబ్జెక్ట్ అయినా చెప్పాలి పిల్లలకు అనే ఒక తపన ఉండడం వల్ల మరి ఏదైతే మనం ఇష్టం ఉంటుందో అది కష్టం కాదు, తప్పకుండా ఇక్కడ బోధించాలనే ఉద్దేశంతో మంగపేట తెనుగుపల్లి నుంచి నేను నేరుగా వెన్నంపల్లికి రావడం. వెన్నంపల్లికి రాగానే ఇక్కడ ఇది పాత యూపీఎస్, మరి అప్పుడప్పుడే ఈ పాత యూపీఎస్ ఎంపీహెచ్ఎస్గా మరి అప్పటి గౌరవనీయులు గ్రామ సర్పంచ్ గారు పరశురాములు గౌడ్ గారు, అప్పటి విద్యా కమిటీ చైర్మన్ అయిన నీలమ్మ గారు, మరి వీరు మొట్టమొదటిసారిగా ఇక్కడ హై స్కూల్ కావాలి, ఇది ఎప్పుడో పాత యూపీఎస్, ఇది సిఓయు అందరికి జీతాలు ఇచ్చే యూపీఎస్, ఇది చుట్టూ 10 సార్లు ఇక్కడ జీతాలు తీసుకున్నది మేము కూడా. కాబట్టి అటువంటి హై స్కూల్లో మరి దీన్ని హై స్కూల్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వారికి చెప్పగానే వారు కార్పస్ ఫండ్ చెల్లించడం, 8th చేసి మళ్ళీ 9th చేయడం, మరి 8th నుంచి 9th రావడానికి అప్పుడప్పుడే కొత్త పోస్టులు ఇస్తున్నారు కొత్త హై స్కూళ్ళకు. ఆ సందర్భంలోనే మనం ఇక్కడ ఇది చేస్తే మనకు పోస్టులు వస్తాయి అని చెప్పడం, నేనే సీనియర్ ఎడ్జిటీగా మిలిగిపోయినా కాబట్టి నాకే ఇక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలను కూడా ఇవ్వడం జరిగింది. ఈ 8th, 9th వరకు 8th క్లాస్ 9th క్లాస్కు నేనే ఇన్ఛార్జిగా ఉంటూ, అప్పుడు స్టాఫ్ తక్కువ ఉన్నది, ఆ కుమారెడ్డి సారు, తర్వాత నేను, వెంకటేశం సార్, లక్ష్మణ్ బాబు సారు, 5-6 ఉండేవాళ్ళం. మా సబ్జెక్టులు మేము అదర్ సబ్జెక్టు బోధించేది కాదు. మరి అప్పటికే నేను 6వ తరగతి నుంచి చెప్పిందని నేను అనుకుంటున్నా. 6-7 తరగతుల నుంచి నేను ఇంగ్లీష్ చెప్పేవాడిని, సోషల్ నేనే చెప్పేవాడిని. తర్వాత ఇవన్నీ మరి అప్పుడప్పుడు బయోసైన్స్ కూడా మరి ఏదో తెలిసి తెలియనటువంటి నా సబ్జెక్ట్, ఇట్స్ నాట్ మై సబ్జెక్ట్ ఏరియా, కానీ అక్కడ విధి లేదు. అయినా నేను చెప్పాలనే ఉద్దేశంతో మీ అందరి యొక్క మరి పిల్లలు చాలా చక్కగా మేము చెప్పే విషయాలను వినడమే నాకు ఆనందం ఉండేది. క్లాస్ రూమ్లో పోగానే ప్రతి పిల్లవాడు అబ్బా మా సార్ వచ్చిండు ఏమో చెప్తాడు అనే విధంగా వాళ్ళు ఎంతో ఆనందపడేవారు. ఆ క్రమంలోనే వీరు 2004-05 10th క్లాస్కి వచ్చినప్పటికి కూడా నేను 8th క్లాస్ టీచర్గా ఉన్నాను. బహుశా మీకు 7th and 8th క్లాస్ టీచర్గా కూడా పనిచేయడం జరిగింది. మీకంటే సీనియర్లకు కూడా చెప్పడం జరిగింది. మరి 2003 బ్యాచ్, 2004, 2005 వరకు కూడా నేను ఇక్కడ 2005 వరకు పనిచేయడం, మరి ఇక్కడ నా పోస్టు రేషనలైజేషన్ అయ్యి నేను ట్రాన్స్ఫర్లో, మరి ఆ క్రమంలో మీకు అందరికి కూడా మరి ఎంతో లాభం జరిగింది. మన సార్ల యొక్క సర్వీసెస్ 100% అందినాయి అని చెప్పడానికి కోసము నేను ఈ విషయాలను మీ ముందు ఉంచుతున్నాను. ఎట్ ద సేమ్ టైం మరి ఇక్కడ ముఖ్యంగా నేను 2005 వరకు ట్రాన్స్ఫర్ అయ్యి పోయే వరకు కూడా నా మీద ప్రతి విద్యార్థి కూడా మరి ప్రత్యేకమైన అభిమానాన్ని చూపించిన అటువంటి మరి సందర్భం అయితే నాకు కనపడ్డది. మరి నా సర్వీసులో ఇది ఒక ప్రధానమైన ఘట్టంగా నేను మరి మరొక తప్పది శ్రీరాంపురం తోటి ఉన్న అనుబంధంలో వెన్నంపల్లి అంటే నేను పుట్టిందే బందంపల్లి కావచ్చు, కానీ వెన్నంపల్లి పనిచేసిన చోటనే నా ఊరు, నా గ్రామం, నా విద్యార్థులు, ఇది నా పాఠశాల అనేటువంటి భావనతోటే మేము ఎన్ని ఒడిదొడుకులైనా కూడా మరి అప్పుడు మీకు అంత అర్థం కాకపోయేది. సార్లేమో గిత చేస్తానేది, ఊకేదో స్ట్రిక్ట్ చేస్తాను, అది చేస్తాను, బాగా ఇది చేస్తున్నారు అనేటువంటి భావన మీకు ఉండేది. అయినా అప్పుడు మీరు చెప్పినట్టుగానే విన్నారు. కానీ ఇప్పుడు 10th క్లాస్ నేను మొన్న మా అప్పన్నపేట హై స్కూల్కు 10th క్లాస్కి ఒక పీరియడ్ 2 పీరియడ్లు అప్పుడప్పుడు తీసుకుంటాను అనమాట.
వెళ్ళినప్పుడు ఆ పిల్లలు బాగా మన ఏంటంటే హైటెక్ యుగంలో ప్రవేశించారు, బాగా స్పీడ్ యుగం. అయినా కూడా వాళ్ళను ఒక కౌన్సిలింగ్ చేయడం జరిగింది, సందర్భం వచ్చింది కాబట్టి చెప్పడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం మీరైతే 100% టీచర్లు చెప్పిన విద్యను మీరు బాగా అభ్యసించారు. మరి క్లాస్ రూమ్లో ఆ భయం కూడా ఉండేది. కొంతమంది నేను 8th 9th కూడా ఒకరిద్దరిని కొట్టినట్టుగా, అప్పుడు అసలు కొట్టేవాడిని కాదు, ఎప్పుడోనో ఒకసారి కోపం వస్తే కొట్టేవాళ్ళని, బడికి రాని వాళ్ళు నోట్స్ రాయకపోతే అప్పుడప్పుడు మన విద్యార్థులను దండించేవాడిని. తర్వాత ఉడత సీన్ గారు అప్పుడప్పుడు మరి రెగ్యులర్గా వచ్చేది, ఒక్కొక్కసారి మళ్ళీ తప్పించేది. ఇది చేసినాక నోట్స్ రాయక థ్యాంక్ యూ దీప్తి, అంత దూరం నుంచి వచ్చినందుకు. ఘనంగా చూసినందుకు వందనాలు. అదేవిధంగా పిల్లలు సుతా కోఆపరేట్ చేసి నాకు అక్షరాన్ని బోధ చేసినా కానీ వాళ్ళు కోఆపరేషన్ చేసినందుకు వందనాలు. అందరికీ రుణపడి ఉంటానని, ఈ సమ్మేళనం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నానని గర్వపడుతూ ఈ చిన్న ఉపాధ్యాయుని మునిగించుకుంటూ ఉంటున్నాను. ఓకే, అందరూ కూర్చోవాల్సిందిగా మనవి. మన వెన్నపల్లి గ్రామ సర్పంచ్ గారు శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మీరు పిలవంగానే వచ్చేసిన గురువు గారికి ఆత్మీయ సమ్మేళనం పిలవంగానే, అంటే వాళ్ళ పండుగ పూట ఎంతో వాళ్ళ పిల్ల పాపలతో ఎంజాయ్ చేసే టైంలో కూడా మా పిల్లలు అని మీ పిల్లల కొరకు వచ్చేసిన ఉపాధ్యాయులకు నా కృతజ్ఞతలు, అలా శుభాభినందనలు తెలుపుకుంటూ, ఒకటి ఏంటంటే తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు, ఆ జన్మను సార్థకం చేసుకోవడానికి పునర్జన్మను ఇచ్చినట్టు మన గురువులు మనకు విద్య నేర్పించారు. వాళ్ళని జీవితంలో మరవద్దు. తల్లి తండ్రి గురువు, వీరిని మించిన దైవం అనేది లేదు. థ్యాంక్ యూ. ఇంతకంటే ఇప్పుడు చెప్పేది ఏం లేదు. గారు 2 మాటలు. మీరు ఎల్లకాలం ఇలాగే కలిసిమెలిసి మరి ఇట్లాంటి రోజు ఏమైనా అవకాశం ఉంటే జరుపుకోవాలని కోరుకుంటూ ఈ చిన్ని పిలుపుకు సంతోషిస్తూ, మన గ్రామ మాజీ సర్పంచ్ గారు, అదేవిధంగా జట్టి దేవన్న నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు వాస్తవానికి ఒక పండగ సందర్భం. ఈరోజు ఈ 2004-05 ఎస్ఎస్సి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వారు మరి ఎంతో విలువైనటువంటి ఒక సమయాన్ని వెచ్చించి మరి ఎంతో దూరం నుంచి కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం, దానికి మరి రూపకల్పన చేయడం, వెన్నంపల్లి గ్రామంలో 2004-05 బ్యాచ్ విద్యార్థుల యొక్క ఆత్మీయ సమ్మేళనం జరుపుకుందామనే ఆలోచన రావడం గొప్ప విశేషం. అంతేకాకుండా దానికి ఇవన్నీ కూడా సమకూర్చి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా మంచి విషయం. అయితే ఈరోజు ఎందుకు మంచి విషయం అంటున్నానంటే, ఈరోజు మీ అందరికీ తెలుసు, వాస్తవానికి పాఠశాల అనేటువంటిది ఒక గుడి. ఆ గుడిలో ఉండేటువంటి గుడిలో దేవుడు ఉంటే పాఠశాలలో గురువులే దేవుళ్ళుగా మరి మన తలరాతలు రాసేటువంటి యొక్క దేవుళ్ళు వాళ్ళు. ఈరోజు విద్యార్థులు చాలామందికి తెలియదు, ఉపాధ్యాయుల యొక్క సొంత కుటుంబాలను సైతం వాళ్ళ పిల్లలను సైతం మర్చిపోయేటువంటి ఒక సందర్భం. మర్చిపోయి ఎక్కడైతే వాళ్ళు ఒక ఉపాధ్యాయ వృత్తిని ధర్మంగా భావిస్తూ ఈరోజు మరి పల్లెటూరు వాతావరణం లోపల ఉండేటువంటి ఒక పరిసరాలు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, అక్కడ వాతావరణం కానివ్వండి, విద్యార్థుల యొక్క మెంటాలిటీ, సైకాలజీ ఏ విధంగా ఉంటుందో వాళ్ళందరికీ తెలుసు. అటువంటి సందర్భంలో కూడా మరి మిమ్మల్ని దగ్గరికి తీసుకొని వారి యొక్క విద్యాబుద్ధులు నేర్పిన ఒక గురువు గారులకు మనం ఎన్ని చేసినా కూడా వారి యొక్క రుణం మనం తీర్చుకోలేనిది. మరి ఈరోజు ఇక్కడ ఒక మంచి వాతావరణం, ఎందుకంటే ఈరోజు మంచి అని ఎందుకంటున్నంటే, ఈరోజు జరుగుతున్నటువంటి ఒక నేటి సమాజంలో జరుగుతున్న ఒక ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల యొక్క మధ్య సంబంధాలు ఏ విధంగా ఉంటున్నాయో మీకు అందరికీ తెలుసు. ఒక ఉపాధ్యాయులు చెప్పే మంచి మాటలు ఏవైతే ఉన్నాయో అవి మంచి మాటలుగా కాకుండా విద్యార్థులు మరి అనేక రకాలైన పెడధోరణులతోని, విపరీతమైన ఒక ధోరణితోని మరి వెళుతున్నారు. కాబట్టి అటువంటి సంప్రదాయము కరెక్ట్ కాదు. వెళ్ళి వాళ్ళ యొక్క జీవితాలను కూడా
ఈరోజు నాశనం చేసుకుంటున్నారు. ఒకవైపు తల్లిదండ్రులు చెబితే ఈ రోజులలో పిల్లవాడు వినడం లేదు. ఇక్కడ పాఠశాలకు వచ్చిన తర్వాత ఉపాధ్యాయుడు చెప్తే వారి మాటలు వినడం లేదు. మరి ఎవరి మాటలు వింటున్నాడంటే ఎవరి మాటలు వినడం లేదు. చివరికి పోలీస్ స్టేషన్కి పోతే కూడా పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు కొట్టి చెప్పడానికి కూడా లేదు. సో దాంతో ఈరోజు ఎన్ని దురలవాట్లకు లోనై బంగారు భవిష్యత్తు లాంటి జీవితాలను అనేకమైన దురలవాట్లకు వాళ్ళు బానిసై వాళ్ళ జీవితాలు ఖరాబ్ అవుతున్నవి. వాళ్ళు కనిపించినటువంటి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశలు అడియాశలు చేస్తున్న యొక్క సందర్భం మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. కాబట్టి మీ యొక్క ఆలోచన ఇది చాలా మంచి ఆలోచన. ఇది రేపు పొద్దున ఈ పాఠశాలలో 2004-05 సంవత్సరమే కాదు, ఇది చూసినటువంటి యొక్క విద్యార్థులు మిగతా బ్యాచ్ల వాళ్ళు కూడా మన పాఠశాలలో జరిగిందని తెలుసుకొని ఈ కార్యక్రమాలు చేసుకొని మనం మరి విద్యార్థులను ఉపాధ్యాయులను మర్చిపోకుండా ఈరోజు మీరు అందరూ 20 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో రకరకాల అందరూ ఒక దగ్గర ఉండి చదువుకొని విద్యను అభ్యసించి వచ్చినా రాకున్నా, అదేవిధంగా మనకు సౌకర్యాలు ఉన్నా లేకున్నా, మరి పుస్తకాలు ఉన్నా లేకున్నా, బట్టలు ఉన్నా లేకున్నా, పేరెంట్స్ కోఆపరేషన్ ఉన్నా లేకున్నా కూడా మేము ఈ స్థాయిలో బట్టి చదువుకొని ఒక స్థాయికి వచ్చారనేటువంటి విషయం చాలా సంతోషకరమైన విషయం. దీన్ని బట్టి మీరు మీ జీవితంలో ఏదైతే పొరపాట్లు జరిగినాయో, ఏ రకమైనటువంటి యొక్క ఇబ్బందుల వల్ల మీరు కొంతమంది చదువును మధ్యలో ఆపేసిరో దాన్ని రెక్టిఫై చేసుకొని మీ పిల్లలకు అటువంటి అవకాశాలు ఇవ్వకుండా మీరు ఇప్పుడు ఉన్నటువంటి యొక్క ఈ గత పూర్వ విద్యార్థులందరూ కూడా ఇప్పుడు తల్లిదండ్రులు కాబట్టి సమాజం మారాలంటే ఎక్కడో కాదు, మీ పిల్లలకు గురువు అంటే భయము అని, గురువు అంటే భక్తి అనేటువంటి విషయం చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎందుకంటే పిల్లలు అంటే తల్లిదండ్రులకు ఎవరికైనా మమకారం ఉంటుంది, ఆత్మీయత ఉంటుంది, అనురాగం ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది. కానీ అదే ఈరోజు పిల్లవాడు వాళ్ళ సైకాలజీని అర్థం చేసుకొని తల్లిదండ్రుల మాటలు వినట్లేదు, తల్లిదండ్రులు బెదిరిస్తున్నారు. సో దాంతోపాటు మనం నా పేరు పత్తి రవీందర్. ఇక్కడ 96లో జాయిన్ అయినాను. 2005 వరకు చేశాను. నాకు 2 పిల్లలు. అబ్బాయి జాబ్ చేస్తుండు, ఇంకా మ్యారేజ్ కాలేదు. అమ్మాయికి మ్యారేజ్ చేసిన పాప తాత నేను. ఓకే, నన్ను కూడా పిలిచినందుకు నిజంగా నాకు మొన్న రాత్రి వెంకటేష్ ఫోన్ చేసి అన్న మీరు కూడా తప్పకుండా రావాలంటే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే అంత హ్యాపీగా ఫీల్ అయినా. ఓకే, నేను థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. నమస్తే. మీరందరూ మైగా ఉండండి. ఒక్కొక్కరిని ఇస్తే అందరూ ఇంకొక వరుస కింద కూడా ఒక వరుస వస్తారు. మీరు ఇటు ఉండదు వాళ్ళు అనుకుంటారు. థ్యాంక్ యూ రవీంద్ర. అందరికీ ఇప్పుడు మనకు చదువు చెప్పిన విద్యాబుద్ధులు నేర్పించిన, అలాగే జీవితం అంటే చదువు ఒక్కటే కాదు, జాబ్ ఒక్కటే కాదు, ఏ రంగంలో ఉన్నా సురేంద్ర ప్రసాద్ గారు అన్నట్టు స్కిల్ఫుల్గా చేసి అందులో గొప్పగా విజయం సాధించాలని సార్లు కోరుకుంటున్నారు. స్కిల్తోని ఏ పని చేసినా కూడా పేరుతో పాటుగా గుర్తింపు, డబ్బు అన్నీ వస్తాయి. సో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 20 సంవత్సరాల తర్వాత చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా మన ఉపాధ్యాయులను సన్మానించుకుందాము. నీ ఫోటో పొజిషన్ ఇక్కడ వరకు వస్తుందా చూసుకో. అటు మొత్తం కవర్ అయితే రావాలా, వెనక పోవాలి.
3/4 ఓకేనా 3/4 ఓకేనా తమ్ముడు ఒకసారి చూసుకో ఫోటో. ఫోటో నేను సెండ్ చేస్తాను. మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యకర్తలకు జ్ఞాపికగా మీకు ఒక జ్ఞాపిక అందజేయాలని నిర్వాహకులు అనుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఉపాధ్యాయ బృందం మరియు సర్పంచ్ ఎంపీటీసీ గారు మీదికి రావాలి. వాళ్ళ మీదుగా మీకు జ్ఞాపికలు అందజేయడం జరుగుతుంది.
ఆత్మీయ సమ్మేళనం గుర్తు రావాలి. వీడియో లాంగ్ వీడియో మిక్సింగ్ చేసి త్వరలో యూట్యూబ్లో పెట్టి అందరికి షేర్ చేయడం జరుగుతుంది. ఈ పిక్స్ కూడా ఆ వాట్సాప్లో డాక్యుమెంట్లో పంపడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఫోటో అందరికీ. రండి అయిపోయింది అయిపోయింది సార్. రైట్ 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 మాకు మొమెంటోలు మీ చేతిలో రైట్ 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 సార్ ఇటు చూడండి. రైట్ 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 సార్ ఇటు చూడండి. రైట్ చాటింగ్ సార్ రైట్ రైట్ గురు బ్రహ్మలారా రైట్ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలు వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపుగా We miss all the joy, we miss you. రైట్ నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శిలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన దుమ్మిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధజల్లో నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజాపు కాకి కూతలు కళ్యాణి పేర్చిన లెంపకాయలు మరపురాని తిరిగినాని మొమెంటో తీసుకొని ఎవరన్నా ఉంటే ఇంకా రావాల్సిందిగా కోరుతున్నాము. సో అందరికి వచ్చినట్టే కదా మొమెంటోలు.
We miss all the fun. We miss all the joy. We miss you. One, two, three. చిలిపి తనకు చివరి మలుపులో We miss you. We miss all the fun. We miss all the joy. నోటు బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్స్ ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు. థ్యాంక్ యూ ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపర్ లాగిన రబ్బరు బ్యాండులు. Dear madams, గురు బ్రహ్మనారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువుదమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపో. We miss all the fun. We miss all the joy. We miss you. స్టాప్ అలాగే ఉండండి ఒకసారి. Dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, నమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun. We miss all the joy. We miss you. We miss all the fun. We miss all the joy. We miss you. సార్ మీరు మూమెంట్ చేయండి సార్. రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్స్ ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు. ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపర్ ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు. రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లంపకాయలు, మరపురాన్ని తిరిగి రాని మనసు ఇచ్చుకుని ఉంటే మన్నించండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువుదమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి
కళ్ళకు చివరి మలుపులో పైన బోలెడు చూపులు రాగిని మేడము రూపు రేఖ పైన గ్రూపు సాంగులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు కిమ్ములు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోన్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మీ వయసులోనవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
పోతుంటావో చూడకపోతుంటావో ఇంట్లో చిన్నదాన్ని నేను చిత్రాల దాన్నితో చిన్నలు చూపిస్తావో చిత్రాల మనసు నాటి చిన్నగా పోతుంటావో చూడకపోతుంటావో ఇంట్లో చిన్నదాన్ని నేను చిత్రాల దాన్నితో చిన్నలు చూపిస్తావో పిల్లగా ఎక్కటేసి చూడకపోతుంటావో కానకపోతుంటావో నా పిల్లగా ఎక్కటేసి చూడకపోతుంటావో కానకపోతుంటావో అందాల గుమ్మ నేను ఆగకపోతున్నవో ఈ సొమ్మే మమ్మడిగిన్న సోకుల పడుతున్నవో సొమ్మ కిల్లిపోతావో నీ ఎంట తిరుగుతున్నదని ఎంతైపోతున్ననా నువ్వే కావాలనంటే నన్నే కాదంటవా పిల్లగా 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 ఎక్కకేసి చూడకపోతుంటావో కానకపోతుంటావో నా పిల్లగా ఎక్కకేసి చూడకపోతుంటావో ఊపిరి చుట్టదాన్ని చెవులిరకని చుట్టదాన్ని చేతిలక్కి పెట్టదాన్ని ఉంగరాల మెట్టదాన్ని నేనటంటి దండాడదాన్ని కాదు బాబో నేనటంటి దండాడదాన్ని కాదు బాబో పిల్లబాగానే నేను రాను బాబా పంచమాడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి మల్లె పూలు చూపించి చెయ్యి కట్టి లాగినావు నేనటంటి దండాడదాన్ని కాదు బాబు నీ నాటోడికి సను విప్పను బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసరి పైకి మీద రార బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసరి పైకి మీద రార బాబా DJ Shabir.
I am a disco dancer. I am a disco dancer. जिंदगी तो नाचो और मेरे साथ नाचो. I am a disco dancer. I am a disco dancer. I am a disco dancer. मेरी ये जिंदगी गीतों की अमानत है. मैं किसी लिए